తిరుగుబాటుకు పోరాటాలకు పురిటిగడ్డగా నిలిచిన పాలకుర్తి నియోజకవర్గంలో రోజు రోజుకి రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. శక్తి యుక్తులను ప్రయోగించి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా గెలిచి పాలకుర్తి స్థానాన్ని వారి ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. మరి ఈసారి పాలకుర్తిలో జరిగే త్రిముఖ పోటీలో గెలిచేదెవరు, చివరి వరకు నిలిచేదెవరు? పాలకుర్తి నియోజకవర్గంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. బ్రహ్మరపోతన వంటి కవులు, కళాకారులు, చాకలి ఐలమ్మ వంటి పోరాట యోధులు కొలువుదీరినటువంటి నియోజకవర్గం పాలకుర్తి నియోజకవర్గం. పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉండబోతుంది? గతంలో ఉన్నటువంటి రాజకీయమే కొనసాగుతుందా? ఇక్కడ కొత్త రాజకీయాలు రాబోతున్నాయా? అసలు ఎవరికి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టనున్నారో చూద్దాం. 1957లో ఏర్పాటైన చెన్నూరు నియోజకవర్గం 2009 నియోజకవర్గాల పునర్విభజనలో పాలకుర్తి నియోజకవర్గం ఆవిర్భవించింది. వామపక్ష భావాజాలం, తిరుగుబాటు, పోరాటాల చరిత్ర కలిగిన ఈ నియోజకవర్గంలో 1957లో పీడీఎఫ్ అభ్యర్థి, 1967లో సోషలిస్టు కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 1967 నుంచి 1983 వరకు వరుసగా 4 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983 వరకు కాంగ్రెస్ అడ్డాగా మారిన చెన్నూరు నియోజకవర్గంలో 1985 నుంచి 1999 వరకు వరుసగా 4 సార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ బలమైన ఈ నియోజకవర్గంలో 2004లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తిరిగి 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు గెలిచారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు 53,053 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 1,17,504 ఓట్లు సాధించగా కాంగ్రెస్ అభ్యర్థి జంగ రాఘవరెడ్డికి 64,451 ఓట్లు వచ్చాయి. పాలకుర్తి నియోజకవర్గంలో పాలకుర్తి, దేవురుప్ల, కొడంగట్ల, పెద్దవంగర, రాయపర్తి, తొర్రూరు మండలాలు 172 గ్రామాలు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 2,37,750 ఉండగా మహిళా ఓటర్లు 1,18,311, పురుష ఓటర్లు 1,19,432, ఇతరులు 7 ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో గౌడ్స్, యాదవ సామాజిక వర్గం ఓట్లు గెలుపు ఓటముల ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. పాలకుర్తి నియోజకవర్గం ఏర్పడిన నాటి 2 సార్లు టీడీపీ నుంచి 1 సారి, బీఆర్ఎస్ నుంచి వరుసగా 3 సార్లు ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు 4వసారి విజయం సాధించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యేగా 3 సార్లు, పాలకుర్తి ఎమ్మెల్యేగా 3 సార్లు, వరంగల్ ఎంపీగా గెలుపొందిన అనుభవం ఎర్రబెల్లికి ఉంది. నిత్యం ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఎవరినైనా పేరు పెట్టి పిలవడంతో పాటు ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా తనకు అనుకూలంగా మార్చుకోగల నేర్పరితనం కలిగిన నేతగా పేరుంది. అంతేకాక ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేయడం సహా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి తనకు బలంగా ఉంటాయని ఎర్రబెల్లి దయాకర్ రావు భావిస్తున్నారు. వరంగల్ జిల్లాలోనే మీరు సీనియర్ నాయకులు, అన్ని రకాలైనటువంటి రాజకీయాలు చూశారు. ఎలా ఉన్నాయి వరంగల్ రాజకీయాలు ఇప్పుడు? వరంగల్ రాజకీయాల లోపల గతంలో చాలా ప్రభుత్వాలు చూశాను, చాలా పార్టీలు చూశాను, చాలామంది ముఖ్యమంత్రులు చూశాను. కానీ ఒక విజన్ తోటి పోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. గతంలో కరువు కాటాలతోటి, కరెంటు లేక రైతులు ఇబ్బంది పడేది. రైతులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని ఒక విజన్ తోటి కేసీఆర్ గారు దేవాదులు పూర్తి చేయటం, కాళేశ్వరం పూర్తి చేయటం, ఇలా వరంగల్ జిల్లా సస్యశ్యామలైంది. ఆ రోజు 10,000కు, 20,000కు, 30,000కు, లక్ష రూపాయలకి భూమి అమ్ముకున్న వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడంతా కూడా దాదాపు కోట్ల రూపాయలకు ఎకరం అయిపోయింది. అది కేసీఆర్ గారి సహకారంతో అయింది. వరంగల్ జిల్లా తాగునీరుకి ఇబ్బంది ఉండేది. నేను ఇన్నేళ్ల రాజకీయాలలో ఆ తాగునీరు కూడా సస్యశ్యామలం అయిపోయింది. ఇలా తాగునీళ్ళు వచ్చినాయి, మంచి కరెంట్ వచ్చింది, సాగునీరు వచ్చింది, గ్రామాలు బాగుపడ్డాయి. అది కేసీఆర్ సహకారంతో ఒక విజన్ తోటి ఆయన చేశాడు. కాబట్టి ప్రజలు ఆయన రుణం తీసుకున్నందుకు సిద్ధంగా ఉన్నారు. 3 తరాల రాజకీయాలు చూశారు మీరు. అటు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు, తర్వాత మళ్ళీ కేసీఆర్ గారి పాలన చూస్తున్నారు. అంటే మారుతున్న పరిణామ క్రమంలో అసలు రాజకీయ సరళి ఎలా ఉంది అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు? ఎన్టీ రామారావు గారు ఒక విజన్ తోటి పనిచేశాడు.
ఎన్టీఆర్ పేదల కోసం పనిచేసిన వ్యక్తి అని. అప్పుడు ₹2 కిలో బియ్యం అనుకోండి, పెన్షన్ అనుకోండి, డాక్రా గ్రూపులు అనుకోండి, విలేజ్లలో పట్వార్ పోలీస్ పటేల్ వ్యవస్థను తీసేసుడు, ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు ఒక విజన్తో చేశాడు. ఈయన కూడా రైతులకు ఇబ్బంది పెట్టే వీఆర్ఓలు వద్దు, ఇవన్నీ కూడా ధర్నీ పెట్టి రైతులను కూడా తృప్తిపరిచాడు. ఆ ధర్నీ చేయబట్టే రైతు బంధు సరైన రీతిలో పడుతున్నాయి, లేకపోతే ఆగమాగం అవుతుంది. అంటే అన్ని తీర్ల సెటిల్ చేసి పేదల కోసం పంచే పెన్షన్ 2000 చేసిన మహానుభావుడు. ఇట్లా ప్రజల కోసం పూర్తి స్థాయిలో పనిచేసిన వ్యక్తి కేసీఆర్ గారు. మొత్తానికి అప్పటి రాజకీయాలలో ఇప్పటి రాజకీయాల్లో క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది? అప్పుడు మీకు చూశారు, గ్రామాలలో పరిస్థితి ఘోరంగా ఉండేది, ఎవరు కూడా పట్టించుకోలేదు. పరిశుభ్రత లేదు, దానం వేసేందుకు వైకుంఠ ధామాలు లేవు, ట్రాక్టర్ లేవు, టైలర్ లేదు, గ్రామాల కరెంటు లేదు, వాసన, మంచిళ్ళకి ఇబ్బంది పడేది, కుండల బిందెలతోటి ఉళ్ళలో కొట్టుకునేది, రోడ్లు లేవు. ఇన్ని తీర్ల గోసను కేసీఆర్ గారు దాన్ని పటిష్టంగా గ్రామాలు బాగా చేశాడు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది? నేను చెప్తున్నా, నాకున్న అంచనా ప్రకారం కొంతమంది ఎమ్మెల్యేల మీద మా మీద కొంత కోపం ఉండొచ్చు, కానీ ఏదేమున్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ గారు అయితేనే బాగుంటుంది అనేది, అది ఎదురికి కేసీఆర్ కోటేషన్ సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా అందరు కూడా బాగానే ఉన్నారు, ఒకరిద్దరు ఏమన్నా తేడా ఉంటే అది కూడా కేసీఆర్ ముఖం చూసి, కేసీఆర్ పనితనం చూసి ఓటేషన్ సిద్ధంగా ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గానికి వస్తే పాలకుర్తి నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? పాలకుర్తి నియోజకవర్గం వన్ సైడ్ ఎన్నికలు. నేను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినని చేసిన, పెట్టని కూడా చేసిన. తొర్రూరులో నేను 100 పడకల హాస్పిటల్ చేస్తానన్నా, మున్సిపాలిటీ చేస్తానన్నా, ఆర్డీఓ డిజైన్ చేస్తానన్నా, తొర్రూరును డెవలప్మెంట్ చేశాను. నీళ్లు తెస్తానన్నా, నీళ్లు కూడా తెచ్చాను. పాలకుర్తిలో కూడా 50 పడకల హాస్పిటల్ తెస్తానన్నా, అది తెచ్చాను. డిగ్రీ కాలేజ్ తెస్తానన్నా, బీసీ రెసిడెన్స్ కాలేజ్ తెచ్చాను. కొడకన్ల టెక్స్టైల్ పార్క్ తెచ్చాను. ఇట్లా చెప్పిన ఎన్ని చేసినాం. చెప్పని కూడా టెంపుల్ బాగు చేసుడు, రోడ్లు బాగు చేసుడు, చెక్ డ్యాములు చేసుడు, ఇవన్నీ కూడా విపరీతంగా డెవలప్మెంట్ అయింది. గ్రామాలు సస్యశ్యామలమైనవి, రైతులు హ్యాపీగా ఉన్నారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టో పెట్టినవి చేసిన, మేనిఫెస్టో పెట్టని కూడా చేశాను. ఇప్పుడు కూడా ఒక ప్లాన్ చేస్తున్న మేనిఫెస్టో. నా నియోజకవర్గంలో కోతులు రైతులు కోరుకుంటున్నారు, ఆ కోతులను పట్టించే ప్రణాళిక కూడా నేను పెట్టుకుంటున్నాను నా నియోజకవర్గం మటుకు. పాలకుర్తిలో మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంతో పాటు కొన్ని ఇచ్చినటువంటి హామీలు నెరవేరకుండా ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తారు. చెప్పండి. టెక్స్టైల్ పార్క్ పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. 60 కోట్లు పెట్టి మంజూరు చేసి జీవో కాపీ వాళ్ళకి ఇచ్చి 100 ఎకర్స్ అలాట్ కూడా చేసినాం. ఇంకేం కావాలి? ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంకా చాలామంది పేదలకు అర్హులకు అందడం లేదనేటువంటి విమర్శ. ఏంటంటే మనం ఒక విజన్ తోడు పోయినాం. ఇల్లు కూడా నేను హైయెస్ట్ ఇల్లు కట్టించిన, జిల్లాలో ఎక్కడ కట్టలే. 5000 ఇల్లు కట్టించిన. నేను సొంత జాగాలు కొని, నా డబ్బులతో కొని ఇల్లు కట్టించిన. ఇంకా కొంతమంది ఉన్నారు ఇల్లు లేని పేదలు. రాబోయే రోజుల్లో ఇళ్ళ స్కీమ్స్ వచ్చినాయి, 3 లక్షల స్కీమ్స్. ప్రజలందరూ కూడా 6000 ఇళ్ళు ఉన్నాయి, ఊరుకు 100 ఇళ్ళు వస్తాయి. అందరు కూడా కట్టించే ఏర్పాటు చేస్తారు. పాలకుర్తి రాజకీయ చైతన్యం ఉన్న నియోజకవర్గం అయినప్పటికీ ఈ ప్రాంతంలో ఇంకా అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. అనేక మంది పేదలు సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువకులు నిరుత్సాహంతో ఉన్న పరిస్థితి. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన అనేక మందికి అందలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఎర్రబెల్లిపై వ్యతిరేకత కూడా ఉంది. అయితే వీటిని అస్త్రంగా మలుచుకొని ప్రతిపక్షాలు ముందుకు వెళుతున్నాయి. అధికార పార్టీ అభ్యర్థిని ఓటమి పాలు చేసేందుకు కంకణం కట్టుకున్నాయి. కానీ ఎర్రబెల్లి దయాకర్ మాత్రం మరోసారి గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 4వ సారి విజయం సాధించేందుకు పావులు కదుపుతున్నారు. అయితే ఎర్రబెల్లి దయాకర్ రావుకు బలాలు ఎంత ఉన్నాయో బలహీనతలు కూడా అంతే ఉన్నాయట. పాలకుర్తి నియోజకవర్గంలో వరుసగా విజయం సాధించినా ఇంకా అనేక హామీలు నెరవేర్చలేదనే విమర్శలున్నాయి. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లు పనులు పూర్తి కాలేదు. పాలకుర్తి మండల కేంద్రంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీలు మంజూరు చేసినా ప్రారంభం కాలేదు. నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి స్థాయిలో పంపిణీ అవ్వలేదు. వీటితో పాటు ఇంకా అనేక సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వీటికి తోడు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఎర్రబెల్లికి బలహీనతగా మారనుంది. స్థానిక నాయకులపై ఉన్న వ్యతిరేకత ఎర్రబెల్లికి ఇబ్బంది తెచ్చిపెట్టే అవకాశం కూడా లేకపోలేదు. అంటే దయాకర్రావు పాలన అయితే ఇప్పటి వరకు కొంచెం ఉందిలే, కానీ కింద సార్ పర్వాలేదండి. కింద ఉన్న క్యారెక్టర్ లీడర్లు అందరూ ఆగం చేస్తారు. అదే కొంచెం ఏమన్నా డ్యామేజ్ అయ్యేటట్టుందని మాకు అనిపిస్తుంది. పైగా ఇంకొకటి ఏంటంటే ఒకసారి ప్రభుత్వాన్ని కూడా చేంజ్ చేయాలని మా దృష్టిలో ఉన్నది. అట్లా ఎప్పటికీ ఒకే కాకుండా ఒకసారి కూడా చూద్దాం, కాంగ్రెస్ పాలన కూడా ఒకసారి చూద్దాం అనేది
మాకు అనిపిస్తుంది. మాకు రాజకీయం అయితే ఏం లేదు, ఎవరైనా అందరూ సమానమే, మాకు అట్లా ఏం లేదు. ఏ పార్టీ వ్యక్తి అయినా కానీ ఒకసారి చేంజ్ తీసుకొస్తే ప్రజలలో కూడా కొంచెం మార్పు వస్తుంది. సరే వాళ్ళకు కూడా మిగతా లీడర్లకు కూడా అందరికి బాగుంటుంది. ఒకసారి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినా కూడా వాళ్ళు కూడా కొంచెం మంచిగా పనిచేస్తూ ఉంటారు భయపడి. వీకే ఒకరే అయినా కూడా బాగుండదు కదా, ఒకసారి చేంజ్ చేద్దామని ఆలోచన అండి. మన పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది కొంత మేరకు పర్లేదు, కానీ దళితులకు 3 ఎకరాల భూమి అనేది ఏ ఒక్కరికి కూడా నియోజకవర్గం పరిధిలో ఏ ఒక్కరికి కూడా 1 ఎకరం కూడా ఇచ్చిన దాఖలు లేదు. డబుల్ బెడ్రూమ్ అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఏమైనా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల వరకే వచ్చింది. ఇల్లు లేని నిరుపేదలను కూడా పక్కన పెట్టి ఓన్లీ వాళ్ళ కార్యకర్తలకే పంచుకున్నారు. అది బీసీలోనైనా దళిత బంధు అయినా ఓన్లీ వాళ్ళు పార్టీ కార్యకర్తలకే పంచుకున్నారు, కానీ అర్హులైన వారికి ఎవరికి కేటాయించలేదు. ఇక్కడ రాజకీయంగా చూసుకుంటే ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ చూసుకుంటే దయాకర్ గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాడు. మాలాంటి సామాన్యులకైతే ఇక్కడ ఏం లేదు. పార్టీ కండవ కప్పుకున్న వాళ్ళ కార్యకర్తలకే అన్ని ఏదైనా ఇంట్లో గృహలక్ష్మి కానీ రైతు బంధు కానీ ఇంకా ఏది కానీ పార్టీ కండవ కప్పుకున్న వాళ్ళకి ప్రకటిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజా సంక్షేమాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాం. పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనుమాన్ల ఝాన్సీరెడ్డి పోటీలో నిలుస్తారని మొదటి నుంచి ప్రచారం సాగింది. ఆమె పౌరసత్వం విషయంలో తలెత్తిన సమస్య కారణంగా ఆమె కోడలు మామిడాల యశస్వినికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించింది. వృత్తిరీత్యా డాక్టర్ అయిన యశస్విని కుటుంబ సభ్యులు పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందినవారు. ఎన్ఆర్ఐ అయినప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు గత 25 సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంజీఎం హాస్పిటల్కు ₹1 కోటి విరాళాన్ని అందజేయడం, సొంత నిధులతో తొర్రూరులో 30 పడకల ఆసుపత్రి, స్కూల్ భవనాలు నిర్మించారు. అంతేకాక ఇంకా అనేక కార్యక్రమాలు చేశారు. దీంతో యశస్వినికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడంతో ఆమె బలమైన అభ్యర్థిగా బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ అనుచరులకే ఇచ్చుకున్నారే తప్పితే వేరే వాళ్ళకి రాలేదు. యాక్చువల్లీ నిన్నగాక మొన్న జస్ట్ ఫ్యూ వీక్స్ ఆడోళ్ళకు కూడా వాళ్ళ కుట్టు మిషన్లు ఇస్తానని మీరు టీఆర్ఎస్ వాళ్ళు కాదు, మీ భర్తలు టీఆర్ఎస్ వాళ్ళు కాదు అని వాళ్ళకు కూడా ఇవ్వకపోతే మళ్ళీ మేము కొనివ్వడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా భయపెట్టించి బెదిరించి ఈ 15 ఏళ్ల నుంచి కూడా రాజకీయాలు చేసి మా పాలకుర్తి నియోజకవర్గం మనుషుల్ని అట్లా అనిపెట్టి ఉంచడం జరిగింది. ఈరోజు మనకి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం విన్ అవ్వబోతుంది. మనకి పాలకుర్తి నియోజకవర్గంలో మనకి జెండా ఎగరేయబోతున్నాం మన పాలకుర్తి గడ్డ మీద. మళ్ళీ అదేవిధంగా కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ 6 గ్యారంటీ కార్డులు ఇచ్చింది. సో దానితోటి మాకు పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. మరియు కాంగ్రెస్ ప్రభుత్వంతో నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడ మేము కూడా అంటే మా ఓన్గా లాస్ట్ 30 years నుంచి కూడా ఇక్కడ సేవా కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా మేము ఆ సేవా కార్యక్రమాలు కూడా కంటిన్యూ చేస్తాం. మాది ఎప్పుడు విద్య వైద్య అనేది కాన్సెప్ట్ మీద మేము ఎప్పుడు డెవలప్ చేస్తాము. మా పాలకుర్తి నియోజక ఓటర్స్ని మాత్రము నా అందున్నారు. సో వాళ్లే నా బలం, వాళ్లే నా స్ట్రెంగ్త్. సో అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గాలు ప్రజలు మాత్రము ఈసారి కాంగ్రెస్ గెలిపించుకుంటారు. పాలకుర్తి నియోజకవర్గంలో మరో ప్రధాన పోటీదారుగా బీజేపీ పార్టీ నిలవనుంది. ఈ పార్టీ నుంచి అనేక మంది సీనియర్ నేతలు టికెట్ ఆశించినా లేగ రామ్మోహన్ రెడ్డిని అభ్యర్థిగా బీజేపీ నిర్ణయించింది. మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా పట్టులేదు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు, ప్రధానమంత్రి మోదీ చరిష్మాను నమ్ముకుని ప్రజల్లోకి వెళుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టి ప్రభుత్వ వ్యతిరేకతను ప్రచార వస్త్రాలుగా మలుచుకొని ప్రజల మన్నన పొందుతున్నాయని రామ్మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి లేక రామ్మోహన్ రెడ్డి మనతో పాటుగా ఉన్నారు. అసలు పాలకుర్తి నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, అసలు పాలకుర్తి ప్రజలు ఎటువైపు నిలుస్తున్నారన్నటువంటి విషయాన్ని ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో బీజేపీ ఎలా ఉంది? పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలు ఒక ప్రత్యామ్నాయ శక్తి కోసం, ఒక స్వేచ్ఛ కోసం, ఒక న్యాయమైన పార్టీ కోసం, నిజమైన ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఎదురు చూస్తాను. ఆ పరిస్థితుల్లో బీజేపీ వైపు ఒక 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 స్పందనను బీజేపీతోనే మాకు నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది, ప్రజాస్వామిక న్యాయం వస్తుంది, న్యాయమైన పరిపాలన వస్తుందని ఎదురు చూస్తాను. ఒక దుర్మార్గుడు ఇక్కడ రాజ్యం వెళ్తాడు. ఇవాళ ఇంత హైటెక్ యుగంలో కూడా ఇవాళ చంద్రమండలానికి భారతదేశ ఒక సైన్స్ శాస్త్రీయంగా ఇంత అభివృద్ధి చెందిన ఈ పరిస్థితి ఈ దేశంలో కూడా ఇప్పటికీ ఒక దొర పరిపాలన ఇంకా ప్రజల మీద ఆంక్షలు పెట్టి
నీకు రేషన్ కార్డు రాదు, నీకు ఆధార్ కార్డు రాదు, లేకుంటే నీకు పింఛన్ రాదు, లేకుంటే నీకు ఇల్లు రాదు, నీకు బీసీ బంధు రాదు, దళిత బంధు రాదని ఇంకా ప్రజల్ని భయభ్రాంతులు చేసి నీకు ఉద్యోగం రాదు, నీకు ట్రాన్స్ఫర్లు రావు, నీకు సస్పెండ్ అవుతావు, నీకు డిఎల్ రావు, టీఎల్ రావు అని భయభ్రాంతులు చేసే అధునాతన సమాజాన్ని ఇలా పాలకుర్తిలో చూస్తాను. కనుక ప్రజలంతా ఎదురు చూస్తాను. బీజేపీ మాత్రమే మా సమస్యల పరిష్కారం అని ఎదురు చూస్తాను. కనుక బీజేపీ తప్పనిసరి ఆదరిస్తారని మేము ఆశిస్తాను. సాగునీటి సమస్య పరిష్కరించడం, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం, ప్రజలు మా వెంటే ఉన్నారని అధికార బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. తాగునీటి సమస్య మిషన్ భగీరథలో 50,000 కోట్ల రూపాయలు ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే దోపిడీ చేసిండు. కమిషన్ల కోసం పెట్టిండు తప్ప ఏ ఇంటికి కూడా ఇలా నల్ల నీళ్ళు స్వేచ్ఛ తాగే నీళ్ళు వస్తలేవు. అది ప్రజలకు అందరికీ తెలిసిన విషయం, నగ్న సత్యం. అదే సాగునీటి విషయంలో నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా, దేవాదాయ నీళ్ళు అని చెప్పాడు. ఇలా గోదావరి నీళ్లు 1,00,000 ఎకరాలకు నియోజకవర్గానికి ఇస్తాను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్న దుర్మార్గుడు కేసీఆర్ ఇలా ఒక్క ఎకరాన్ని కూడా నీళ్ళు ఇవ్వలేదు. కేవలం ప్రాజెక్టులు వాళ్ళ కమిషన్ల కోసం, లంచాల కోసం ప్రాజెక్టులు అమలు చేస్తుంది తప్ప ఏ ప్రాజెక్టు కూడా డైరెక్ట్గా ఇరిగేటెడ్ అంటే పంట పొలాలకు నీళ్ళు వచ్చిన సంఘటనలు ఏ ఒక్కటి చూపిస్తే మేము ఇక్కడైనా క్షమాపణ చెప్పడం రెడీగా ఉన్నాం. పాలకుర్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి చేశాం. ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్కే ఉంది. మిగతా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఓట్లు అడిగే హక్కు లేదని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దానికి మీరేమో ఓట్లు అడిగే హక్కు ప్రజల దగ్గరికి పోయి ప్రజలతో మమేకమయ్యే శక్తి ఒక బీజేపీ మాత్రమే ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇవాళ ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా నరేంద్ర మోడీ వారి యొక్క డబల్ ఇంజిన్ సర్కార్ కోసం ఎదురు చూస్తారు. తెలంగాణ నయా నిజాం నియంతను ఏ విధంగా వెళ్ళగొట్టాలి, అది ఓటు సునాయాసంగా ఇలా యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు, వంటవార్పు అవసరం లేదు, సకల జనుల అవసరం లేదు. ఒక్క వాళ్ళకు ఉన్నటువంటి ప్రజలకు ఉన్న ఆయుధం ఓటు. ఆ పవిత్రమైన ఓటుతోని ఆ బుద్ధి చెప్పడానికి ప్రజలంతా రెడీగా ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఇంకా ఏం సమస్యలు పేరుకుపోయినాయి? మీరు ఎమ్మెల్యేగా గెలుపొందితే ఏం చేస్తారు? పాలకుర్తి ఏ సమస్యలు కాలేదు, ఏ సమస్యలు పరిష్కారం కాలేదు. ఆయన చేసిన ఆయన 4,000 కోట్ల రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేసిన దయాకర్ రావు 4,000 కోట్ల నిధులన్నీ ఆయన అనుయాయులకు, ఆయన బంధువులకు, ఆయన మిత్రులకు, ఆయన చేలగాన్లకు, ఆయన కారు డోర్ తీసే వాళ్లకు, ఆయన కారులో ఆయన సహకరించే వాళ్లకు, ఇంకా ఇతరత్ర సహకరించే వాళ్ళందరికీ ఇచ్చి పేర్ల మా దగ్గర లిస్ట్ ఉంది ఇచ్చి కమిషన్లు 20% కమిషన్ దండుకున్న దుర్మార్గు దయాకర్ రావు తప్ప నిజంగా ప్రత్యక్షంగా ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రత్యక్షంగా ప్రజలకు మౌలిక వసతులు ఏం చేసిందంటే అది నరేంద్ర మోడీ గారు చేసిండ్రు. నరేంద్ర మోడీ గారు 9.5 లక్షల కోట్ల రూపాయలు ఇలా 9 సంవత్సరాలు ఇచ్చిండ్రు తెలంగాణకు. అందులో అవి అన్ని మౌలిక వసతులు ప్రజలకు గ్రామాలలో మౌలిక వసతులన్నీ మోడీ గారి ద్వారానే పరిష్కారం అయినాయి. అది ముఖ్యంగా ఒకటి చెప్తా పోతే సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వీధి లైట్లు కానీ, ఇలా శ్మశాన వాటికలు కానీ, హరితహారం కానీ, అదేవిధంగా ఉపాధి హామీ కానీ, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఉద్యోగస్తుల జీతాలు కానీ అవన్నీ నరేంద్ర మోడీ గారు చేసి గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడ్డ మహనీయుడు నరేంద్ర మోడీ తప్ప ఈ దుర్మార్గుడు ఒక్క పైసా కూడా చేయలేదు. ఈయన చేసే సంక్షేమ పథకాలు కేవలం ఆయన జేబు ఖజానా కోసం పోయినాయి. దయాకర్ రావు జేబు ఖజానా నింపుకొని ఇలా ప్రజల మధ్య నయవంచకుల్లా వచ్చి ప్రజలకు ఆ డబ్బు వంచి మళ్ళీ గెలవాలని చూస్తాను తప్ప పాలకుర్తి ప్రజలు తెలివైన వాళ్ళు, త్యాగబుద్ధి ఉన్న వాళ్ళు, త్యాగం చేసేవాళ్ళు, ఇక్కడ ఉద్యమాలతో మొత్తం భారతదేశంలో ఒక ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి గడ్డ పాలకుర్తి గడ్డ కనుక ఇక్కడ తప్పనిసరి దయాకర్ రావుకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్నారని విజ్ఞప్తి చేస్తాం. మీరు బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందితే ఏం చేస్తారు? ఇక్కడ మేము సామాజిక న్యాయం, సాంఘిక న్యాయంలో అన్ని సబ్బండ కులాలకు అవసరం ఉంది. సామాజిక న్యాయంలో పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పడుతుండ్రు, ఎంఆర్ ఆఫీస్లో ఇబ్బంది పడుతుండ్రు, ఇలా రాజకీయ నాయకులకు పైరోలకు పైసలు ఇచ్చి ఇబ్బంది పడుతుండ్రు, ఇలా నోరు లేని పక్షులంతా గ్రామాలలో ఉన్నారు, వాళ్ళ నోరు లేని మూగజీవాలంతా గ్రామాలు ఉన్నారు, వాళ్ళకి స్వేచ్ఛ లేదు. ఇలా అధునాతన సమాజంలో కూడా వాళ్ళకి స్వేచ్ఛ లేదు, భయభ్రాంతులు బ్రతుకుతుండ్రు. స్వేచ్ఛను, న్యాయమైన పరిపాలన ఇచ్చి, వైద్యాన్ని ఇచ్చి, KG to PG విద్యనిచ్చి వాళ్ళ చైతన్యవంతులు చేసి, ధనవంతులు చేసి, శక్తివంతులు చేసి భారతదేశం యొక్క ప్రపంచానికి ఒక దిక్సూచిగా చేసే శక్తి మోడీ గారికి ఉంది కనుక ఆ మోడీ గారి పరిపాలన తెలంగాణలో రావాలని మీకు కోరుకుంటున్నాం. అదే మేము అమలు చేస్తామని చెప్తా ఉన్నాం. ఇక ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలుస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మరోవైపు సోషల్ సర్వీస్ చేస్తూ మాకే ప్రజలు పట్టం కడతారని కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకత, పీఎం మోడీ చరిష్మానే తమకు గెలిపిస్తుందని బీజేపీ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి ఆశాభావంతో ఉన్నారు. దీంతో గెలుపు కోసం 3 పార్టీలు గట్టిగానే పావులు కదుపుతున్నాయి. మరి ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందో, పాలకుర్తి ప్రజలు ఎవరిని ఎన్నుకోనున్నారు తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే. పోరాటాలకు, తిరుగుబాటుకు, రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలుస్తున్నటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు పైన ధీమాతోని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అటు రాజకీయ అనుభవాన్ని
తాను చేసినటువంటి అభివృద్ధి తనను గెలిపిస్తుందంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు ముందుకు సాగుతుండగా తాము చేసినటువంటి ఆ సేవా కార్యక్రమాలే తమను గెలిపిస్తాయంటూ కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని ముందుకు సాగుతుండగా మోడీ చేసినటువంటి అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు తనను గెలిపిస్తాయంటూ బీజేపీ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి ఎవరికి వారే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి పాలకుర్తి నియోజకవర్గ ఓటర్లు ఎవరి వైపు నిలుస్తారు, ఎవరిని గెలిపిస్తారు, ఎవరి ఆశలను వమ్ము చేస్తారు అనేటువంటిది ఫలితాలు వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.